వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మెథడ్ 2 పైన ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ లిమిట్స్ -π to π. సో -π to π అంటే ఈవెన్ ఆర్ ఆడ్. సో ఫస్ట్ మన ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఇది ఈవెన్ ఆడ్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మైనస్ అసైన్ చేస్తే -x. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ x అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, ఇది ఆడ్ ఫంక్షన్. సో ఆడ్ ఫంక్షన్కి ఫోరియర్ ఎక్స్పాన్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to ∞ bn sin nx. సో bn కనుక్కోవడానికి bn ఈక్వల్ టు 2/b - a ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ sin nx ఇంటూ dx. b అంటే పై మైనస్ ఆఫ్ -π ఇంటిగ్రేషన్ -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x ఇంటూ sin nx. టూ బై 2π 2 క్యాన్సిల్ -π to π x ఇంటూ sin nx ఇంటూ dx. సో -π to πని మనం ఎలా రాయొచ్చు అంటే 2/π ఇంటిగ్రేషన్ 0 to π x ఇంటూ sin nx ఇంటూ dx. యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటే u ఈక్వల్ టు ఎక్స్, v ఈక్వల్ టు sin nx. u సైడ్ డిఫరెన్షియేషన్ చేయాలి, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. ఇంటిగ్రేషన్ అంటే v1 ఈక్వల్ టు సైన్ అంటే -cos nx బై n. v2 సెకండ్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు sin nx బై n² ప్లస్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/π x ఇంటూ -cos nx మైనస్ ప్లస్ అవుతుంది sin nx బై n². లిమిట్స్ 0 to π. 2/π π x అంటే π cos nπ బై n. sin nπ అంటే 0. సో 0 నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0, sin 0 0. ఈ పై క్యాన్సిల్, cos nπ అంటే -1 హోల్ పవర్ n, 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n. సో ఈ మైనస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఫోరియర్ ఎక్స్పాన్షన్ ఏమైంది, సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to ∞ -2 -1 హోల్ పవర్ n బై n sin nx. -2 బయటికి తీసుకుంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to ∞ -1 హోల్ పవర్ n బై n sin nx ఇంటూ dx. సారీ sin nx. ఇది రిజల్టెంట్ ఫోరియర్ ఎక్స్పాన్షన్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మెథడ్ 2 పైన.